2 సంవత్సరాలు ప్రస్తుత ప్రభుత్వం కోసం కష్టపడి తన కోసమే కాదు తన చుట్టూ ఉన్న వారి కోసం కూడా ఏమీ చేయలేక నేను టీడీపీకి వస్తాను, తొడగొట్టి నిలబెడతాను, తెలుగుదేశం కార్యకర్తగా సత్తా చాటుకుంటానని వచ్చినటువంటి ఒక్కసారి యాదగిరి దాస్ గారికి గట్టిగా చప్పట్లు మనం తెలియజేద్దాం. ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి కొనసాగుతున్న వలసల పరంపర. మున్సిపాలిటీలోని పెద్దబొడ్డేపల్లిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మున్సిపాలిటీలోని 12వ వార్డు సీనియర్ నాయకులు వైసీపీ యూత్ లీడర్ యాదగిరి దాస్తో పాటు సుమారు 72 దళిత మరియు బీసీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్లకు వార్డు ప్రజలు హారతులతో బ్రహ్మరథం పట్టారు. పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా మాజీ మంత్రి అయ్యన్న, చింతకాల విజయ్ ఆహ్వానించారు. ఈసారి అయ్యన్నకు విజయం 30,000 మెజారిటీతో ఉంటుందని తగ్గేదేలే అంటున్న యాదగిరి దాసు. గర్వంగా చెప్తా, అర్థమైందా? ఎందుకంటే గట్టిగా అడిగి అభివృద్ధి చేయగల ఏకైక నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు. ఇప్పుడున్న వైసీపీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ గట్టిగా అడిగి ఏమైనా తీసుకురాగలిగే దమ్ముందా? కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి. నీ అంత పాలన సైకో. రానున్న రోజుల్లో మా యువత ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మా యువత అయ్యన్న పాత్రుడు గారి గిఫ్ట్ గా ఇస్తామని ఈ సందర్భంగా మనం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 82 నుంచి జరుగుతుంది కొన్ని తెలియవు అనుకున్నాను, కానీ ఈరోజు ఇంత స్పష్టంగా అభివృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి సంక్షేమం కూడా జోడెత్తుల్లా ముందుకెళ్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని మంచి సందేశం ఇచ్చిన దాస్ గారికి హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఇప్పుడు కోస్తా టైగర్ అయ్యన్న మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో అరాచకం జరుగుతున్నప్పుడు గలవెత్తి జగన్మోహన్ రెడ్డిని మొట్టమొదట ప్రశ్నించిన ఏకైక దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు. ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగేలా, నర్సీపట్నం జనం వెనకున్నారు, నర్సీపట్నం ఆడపడుచుల్లా వెనకున్నారు, కార్యకర్తలున్నా వెనకున్నారని రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ నుంచి ఇచ్చాపురం వరకు ఎవరు గలమెత్తలేనప్పుడు గలమెత్తి ఇది నీది తప్పు, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్లాలి తప్ప రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడికి అమలు చేయకూడదని మొట్టమొదట చెప్పింది అయ్యన్న పాత్రుడు గారు. ఆయన విలువైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సహకరిస్తారు. నాకు 5 సంవత్సరాలు నాతో పాటు వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టారు. వాళ్ళేం తప్పు చేశారు బాబు? నీకు దమ్ముంటే రామే చూపించు. అర్ధరాత్రి 3 గంటలు మా ఇంటికి వచ్చి పోలీసులు 1000 మంది పోలీసులు, 67 సంవత్సరాలు అయ్యన్న పోతుంది అరెస్ట్ చేయడానికి 1000 మంది పోలీసులు కావాలా? సిగ్గుండాలి కదా జగన్మోహన్ రెడ్డికి. నన్ను ఒక అరెస్ట్ చేయడానికి 1000 మంది పోలీసులా? విశాఖపట్నం నుంచి, అనకాపల్లి నుంచి, రాజమండ్రి నుంచి పోలీసులు తీసుకొచ్చారు అరెస్ట్ చేయడానికి. వచ్చారు 3:30కి, తెల్లవారుజాము 3:30కి నా గోడలు దుంకి లోపలికి వచ్చారు. నేను అప్పుడే పడుకున్నాను లోపల. ఏంటి గొడవ ఉందని బయటకు వచ్చి పోలీసు ఎక్కడ చూసిన పోలీసు ఏంటి ఎలాగొచ్చారంటే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను సార్. ఏం తప్పు అంటే మాకు తెలియదు.
పైనుంచి అరెస్ట్ చేయమన్నారు, వచ్చేసాం. తీసుకెళ్ళి తిప్పారు వైజాగ్ అంతకు. రాత్రి తెల్లవారు జీపులు తిప్పారు నన్ను. కోర్టులో కేసు పెట్టారు. జడ్జి గారు ఏమన్నారు, అయిన బాబు చేసిన తప్పు కాదు, ఎవరా మీరు అరెస్ట్ చేసే బుద్ధుగా పోలీసులు తిట్టారు. ఇలాగే అన్నీ కావాలని అన్ని బెదిరిస్తున్నారు. బెదిరవలసిన అవసరం లేదు. రేపు 50 రోజుల్లో ఎలక్షన్ వస్తుంది. కేవలం 50 వేలు ఇచ్చిన నోటిఫికేషన్ చూసుకుంటే పేపర్లో చూసుకుంటారు మీరు. 50 రోజుల్లో ఏప్రిల్ అన్నా ఎలక్షన్, మే 14. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నువ్వు ఏమన్నావు, మెజార్టీ ఎంపీలు గెలిపించండి, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నావు. తమ్ముడు, స్పెషల్ స్టేటస్ అంటే అమ్మ మీకు తెలియపోవచ్చు. స్పెషల్ స్టేటస్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా. కేంద్ర ప్రభుత్వం ఇస్తే మన రాష్ట్రానికి డబ్బులు వస్తాయి, కొన్ని లక్షల కోట్ల డబ్బు వస్తుంది. అది తీసుకొస్తానని మాట ఇచ్చావు. ప్రజలు నమ్మి నీకు ఓటేశారు, అందరు ఎంపీలని గెలిపించారు. 5 సంవత్సరాలు అయింది. స్పెషల్ స్టేటస్ ఎందుకు తేలేకపోయావు? ఢిల్లీ వెళ్ళావు 18 సార్లు, ప్రధానమంత్రిని కలిసావు. గదిలోకి పోతారు, ఇద్దరు తలుపులు వేసుకుంటారు, 20 నిమిషాలు అయితే బయటకు వస్తారు. ఏం జరిగిందో లోపల తెలియదు మనకి. ప్రెస్ వాళ్ళు అడుగుతారు ఏం మాట్లాడారంటే మాట ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు. మరి 18 సార్లు ప్రధానమంత్రి కలిసి స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళి స్పెషల్ స్టేటస్ ఎందుకు తేలే జగన్మోహన్ రెడ్డి? లోపలికి వెళ్ళి 20 నిమిషాలు ఏం పిసికెత్తున్నావు? కాలు పిసుకుతున్నావా, ఇంకేమైనా పిసికెత్తున్నావా? ఏం మాట్లాడాలి? లోపలికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి స్పెషల్ స్టేటస్ తేడందుకు జనానికి ఎప్పుడన్నా తప్పు చంపలేసుకొని పొరపాటు చెప్పావా? తప్పలేదు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.